కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ఇంటింటికి చేరుస్తూ నియోజకవర్గంను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న డేరింగ్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు గారికి శుభాభినందనలు. ఇట్లు తుమ్మలపల్లి గోవిందరాజులు, నీటి సంఘం అధ్యక్షులు, పెనుగుదూరు. మీరు కాంగ్రెస్ సుదీర్ఘకాలం ఉన్నారు కదా నానాజీ గారు, ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారిని కలిశారా? చాలా సార్, అనేక మార్లు. అవునా? ఆయన పాదయాత్ర కన్నా ఏర్పాట్లు ఇటు మెట్లోకి వచ్చిన తర్వాత ఏర్పాట్లని నేనే చూశాను. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు దాకా ఈస్ట్ గోదావరి వచ్చిన తప్ప టెంట్లు వేసుకుని ఉండేవాడు. ఈస్ట్ గోదావరి నుంచి బాగా మార్చేసినాడు నేను. టోటల్ గా పందిర్లు, పాకలు, తాటాకు పందిర్లు అండి. ఎండాకాలం తాటాకు పందిర్లు అక్కడ మధురపూడిలో మొదలుపెట్టాం. మొదలుపెట్టి అక్కడి నుంచి ఈ జిల్లా వెళ్ళేదాకా వేసాం. అది కంటిన్యూ అయిపోతుంది నెక్స్ట్ జిల్లాలో ప్రతి చోట తాటాకు పందిర్లు. ఎందుకంటే మధ్యాహ్నం పూట అప్పుడు చూసారా వారం ఎంత ఉండిపోయాడు అక్కడ. అవునండి, ఆ వారం మామూలు టెంట్లో ఆ ఎండలో ఉండగలడు ఆయన. చేసి బొట్టు వెళ్ళేసి ఏమని కూడా మీ ఇద్దరికి మధ్య సంభాషణ ఎలా ఉండేది? నన్ను మామూలుగా నానాజీ అని పిలిచేవాడు. ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ అని పిలిచేవాడు మిమ్మల్ని. జిల్లా ప్రెసిడెంట్, మన సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నంతకాలం కూడా వాట్ ప్రెసిడెంట్ అంటే పిలిచేవాడు. ఏమన్నా పని అడిగితే తప్పకుండా ఆయన చేసి పెట్టేవాడు. ఆయన ఇప్పుడు కూడా ఆయన భార్య వేరు, ఈయన భార్య వేరు. ఆయన వేరు, ఇతను వేరు. అదే ఏ పోలికలు లేవంటారా తండ్రి కొడుకు? అసలు మిమ్మల్ని సిటీ రాజకీయాలు ఒకటి అలా మైనస్లు ఉంటాయి చూసారా, అలాంటి మైనస్లు మటు ఉంచుకున్నాడు జగన్ గారా. ప్రశ్నలు ఏమి రాలేదండి, రాలేదు. సిటీ రాజకీయాల గురించి మిమ్మల్ని ఏమైనా అడిగేవారు అతను? రాజశేఖర రెడ్డి గారు మీరు ఒక సిటీ ఇప్పుడు ఆయనకి ఇదంతా కొట్టిన పిండి, ఇదంతా ఈస్ట్ గోదావరి బాగా కొట్టిన పిండి. కేవీ రామచంద్రరావు ఉన్నారు. అవునండి, రామచంద్రరావు మరి ఈస్ట్ గోదావరి ఆయనకి బంధుత్వాలు, ఇది స్నేహితులు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోటీ చేశాడు ఇక్కడ ఆయన గతంలో. ఇవన్నీ దాని మీద ఏంటంటే ఈస్ట్ గోదావరి జక్కపూడి రామమోహన్ రావు రాష్ట్రం మొత్తం మీద ఏకైక శిష్యుడు జక్కపూడి రామమోహన్ రావు ఉండేవాడు. మిగిలిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులతో ఉండేవారు. ఈయన పెద్ద ముఖ్యమంత్రిగా ఇష్టే కదా రాజశేఖర రెడ్డి గారు. జక్కపూడి రామమోహన్ రావు ఉండేవాడు ఈతోటి. దానివల్ల ఈ ఏరియా అంతా రామ్మోహన్ మన దాకా రాదు. రామ్మోహన్, రామచంద్రరావు అన్ని తెలుసుకోగలుగుతాడు ఆయన. ఇప్పుడు ఈ మన చంద్రశేఖర రెడ్డి గారికి జగన్ గారు ఇచ్చినంత ప్రిఫరెన్స్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేవారండి? నెమ్మదిగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా కొంచెం సంపాదించుకున్నాడు, మార్కులు సంపాదించుకున్నాడు. ఎలాగంటారు, ఏ విధంగా అంటారు? రాజశేఖర అంటే అప్పట్లో రామ్మోహన్ ఒకడు పనిచేసేవాడు కదా, జక్కమూడి రామ్మోహన్ రావు. రామ్మోహన్ తోటి ఇతను పనిచేసేవాడు. దాని మీద కొంచెం అలా లోపల కులపరంగా వెళ్ళాడు, ఇంకో రకంగా వెళ్ళాడు. మొత్తం మీద ఇంటిమేసి అయితే సంపాదించుకోగలిగాడు. అంటే ఇంతలా కాదు, ఆయన ఏదన్నా సరే ఎక్కడ ఎంతవరకు ఎవరిని ఉంచాలో అంతవరకునే ఉంచుతాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. అది మరి ఓవర్ అవ్వకుండా. మరి నానాజీ గారు మీరు ప్రజారాజ్యం అయిపోయి వెళ్ళలేదా? వెళ్ళలేదండి. ఏంటి జనసేనకి ప్రజారాజ్యం? నాకు ఎందుకు అప్పట్లో వేళ దీనికన్నా వెళ్ళాలంటే కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత డిసిషన్ తీసుకున్నాను తప్ప నేను కాంగ్రెస్ని వదిలే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. అవునా? అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినా సరే 2009లో పిఆర్పీ మీ బ్యాచ్ అందరూ వెళ్ళిపోయారండి. అందరూ వెళ్ళిపోయారు, మీకు తప్ప. నేను ఒక్కడే నిలబడి ఇక్కడ పొలరాజు గారు కూడా పోరాడాను. పరిచయం ఉంది కదా? పరిచయం ఉందండి. ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు వచ్చి. అవును, ఆయన అప్పుడు సెంట్రల్ మినిస్టర్. అప్పుడు బాగా ఎక్కువ కలిసేవాళ్ళు. అభిమానంగా ఉంటాడు ఆయన, మాట్లాడతాడు. ఎలా ఉండేదండి ఆయన పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్గా ఉండేవాడా? అంటే అతను కొంచెం ఆలోచన పడే, కాలం కలిసి రాలేదు తప్ప. కాలం ఒకటిని ఇప్పుడున్న మా 21 ఎమ్మెల్యేలు లేరు అక్కడ. అప్పట్లో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు దొంగదారి ఎత్తుక్కుని పోదామని టైప్ వాళ్ళు తప్ప. అందులో మీ ఎమ్మెల్యే ఒక ఆయన కుసాల కన్నబాబు గారు. ఎవరో తక్కువ తెలియలేదు. వాళ్ళందరూ కూడా మొత్తం ఎవరైతే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూపు అధికారం మీదే ఉంది అంతే తప్ప ఈ పార్టీని నిలబెడదాం. వచ్చింది స్పేస్ వచ్చేసింది కదా స్టేట్ లో, అంతకన్నా స్పేస్ ఎక్కడ వస్తుంది? అవునండి, కాంగ్రెస్ పోయింది. కాంగ్రెస్ పోయిన తర్వాత తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ ఎవరు? పిఆర్పీ కదా. ఆ చిన్నది ఓరింపట్ల పేరు, ఆ చిన్న కాలం ఓరింపట్ల పేరు. కళ్ళెదురుకుంటా నాయకుడు పోయాడు. అవునండి, నాయకుడు పోయిన తర్వాత సెకండ్ ఆల్టర్నేటివ్
నిలబడితే ఉంటాడు కదా. చిరంజీవి గారు నిలబడి ఉంటే సీఎం అవుతారంటారా? అవునమ్మా, ఎందుకంటే కాలం ఆ ఓపిక అయితే ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నాడు 5 సంవత్సరాలు అన్నాడు. కాలం ఎంతసేపు అయిపోతుంది, అందులో 12 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ టైం కాదు, నెక్స్ట్ టైం కన్నా ఇప్పుడు ఆయనది నా ఉద్దేశం ఏంటంటే ఏదో సింపతీలతోటో లేకపోతే ఇందిరాగాంధీ గారు చచ్చిపోయారని చెప్పి రాజీవ్ గాంధీ గారు అయిపోవడం, రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారని చెప్పి ఫస్ట్ ఫేజ్లో ఒకలా పోలింగ్ జరిగి సెకండ్ ఫేజ్లో ఒకలా పోలింగ్ జరిగి పి నరసింహారావు అయిపోవడం, అట్లాగే రాష్ట్రం విడదీశారని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ చచ్చిపోవడం, అక్కడేమో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాడు. ఇన్సిడెంట్ తోటి యాక్సిడెంట్ తోటి అయినటువంటి పార్టీలే కనపడతా ఉన్నాయి ఎక్కువ. ఒకసారి అంతే కదండి, మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఆ రోజులో అవేర్నెస్ తక్కువ మీద రాముడిని కృష్ణుడిని దేవుని అందరినీ అతనిలోనే చూసుకునేవారు ప్రజలు. ఇంట్లో ఉన్న మూలంలో ఉన్న ముసలి కూడా కృష్ణుని కోటేసి అప్పటికే 83 నాటికే కాంగ్రెస్ మీద ప్రజలకు ఒక విరక్తి పుట్టింది కదా నానాజీ గారు. అవును, చాలా లాంగ్ టైం చేయడం, ముఖ్యమంత్రులు మార్చడం ఇవన్నీ కొంచెం ఉంది. వాక్యూమ్ ఉన్న టైము, వాక్యూమ్ ఇస్ దేర్. అంటే మనం వాక్యూమ్ వచ్చిన రోజు మనం ఖచ్చితంగా అవుతాం. ఇప్పుడు ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలో విధిని జనం నిర్ణయిస్తారు. దాని సమయం ఉంది, కానీ ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్న మనిషి అతనికి ఇచ్చింది అతను ప్రూవ్ చేసుకుంటున్నాడు. 100% ప్రూవ్. ఈవేళ ఇప్పుడు 16వ స్థానంలో ఉన్నటువంటి శాఖలు ఈవేళ 2వ స్థానానికి దేశవ్యాప్తంగా వచ్చేది అంటే అది చిన్న విషయం. రోడ్ల విషయంలో మొన్న చూసారు కదా అవార్డులు వచ్చాయి. అది చిన్న విషయం కాదే. అంటే అతను ఎంత టైం స్పేర్ చేస్తే, ఎంత టైం దాని మీద పెడితే, ఎంత ఇచ్చేస్తే, ఎంత ఎలాగేషన్ ఎవరు ఏ ఏరియాలో రోడ్లు అవసరం, ఏంటి కావాలో ఏంటి చూస్తే, పైనుంచి నిధులు తెస్తే, ఇన్ని చేస్తే ఇవాళ ఆ వేళ ఎలక్షన్ నాటి పవన్ కళ్యాణ్ కన్నా 100 రెట్లు పవన్ కళ్యాణ్ ప్రజల్లో పెరిగిపోయి ఉన్నాడు ఇవాళ. అది ఓటుగా మారుతుందా, పార్టీ ఇంకో మారుతుందా, అవన్నీ సెకండరీ థింగ్స్. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఈవేళ 2024 ఎలక్షన్ కన్నా 100 రెట్లు షైన్ అయ్యారంటారు. షైన్ అయ్యారు డెఫినెట్గా కనపడతా. జన సైనికులకు చిరకాల కోరిక తీరుతుందంటారా నానాజీ గారు? మీరు ఒక జన సైనికుడిగా చెప్పండి, ఎమ్మెల్యేగా కాదు, ఆయన ముఖ్యమంత్రి చెయ్యాలి అనేది. ఇదే స్టాండ్ మీద, ఇదే పట్టు మీద ఉంటే ఖచ్చితంగా తీరుతుంది. ఎలాగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూటమిలో ఎలా సాధ్యం అవుతుంది? ఈయన సింగిల్గా పోటీ చేస్తే ఓకే అనుకుందాం అండి. కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. రేపు ఇంకా వాళ్ళ ఓటు బ్యాంక్ ఇంకా ఉంటే మరొకసారి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. ఎవరికి? బాబు గారికి ఒకసారి ఇస్తే అవకాశం 2029 అక్కడితో అయిపోయింది కదా. అక్కడితోటి పవన్ అదే అంటున్నాను, ఇదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి కలిసి ఉండి రాజ్యం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను ముఖ్యమంత్రి అవడం ముఖ్యమా, రాష్ట్రం బాగుపడడం ముఖ్యమా అన్నది కళ్యాణ్ గారి దగ్గర. జన సైనికులు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుంది అంటే కోరిక డెఫినెట్ గా కదా, డెఫినెట్ గా ఉంటుంది. నా పిల్లలకి నా కూడా తిరిగి వాళ్ళకి నేను మంత్రి అవ్వాలని ఉంటుంది. అది కాదు కదా లెక్క. ఇక్కడ రాష్ట్రం అంటూ ఉంటే ఇప్పుడు ఓకే కాదండి, ఏ రాజ్యాన్ని వెళ్తామండి? ఇప్పుడు మన ఇద్దరు ఇటుపోయాం, మళ్ళా తయారైపోయాడు. ఏ రాజ్యాన్ని వెళ్తాం? ఇప్పటికే శ్మశానాన్ని వెళ్తున్న పరిస్థితి వస్తుంది కొన్ని చోట్ల చూస్తుంటే. కొన్ని ఏరియాల్లో మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, ఏం ఇవ్వలేకపోతున్నాం, చాలా కష్టపడుతున్నాం. వ్యవస్థలు నాశనం చేసేసారు. కొన్ని ఆస్తులు పూర్వం మహమ్మదీయులు దండయాత్రలు చేసినప్పుడు ఆస్తుల్ని ధ్వంసం చేసి దోచుకుని వెళ్ళిపోయేవారు. గుళ్ళు గిళ్ళు మసీదులు లేదా చర్చిలు అలాంటివి ఏమైనా ఉంటే ఒక మతంలో వస్తే ఒక మతం ఇంకో మతంలో వస్తుంది చేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు చేసి దోచుకుని అంతా చేసి పోతా వ్యవస్థలను కూడా నాశనం చేసి వెళ్ళిపోయారు. ఈవేళ నేను కాకినాడలో చూస్తే 20 బిల్డింగ్లు ఉన్నాయి రకరకాలు కట్టి. ఏ బిల్డింగ్ ఎవడు కట్టాడో ఎవడు ముందుకు రావట్లేదు. ఆ ఎముకలు కనపడవు. అసలు ఎప్పుడు చూడలేదు. గవర్నమెంట్ వెళ్ళిపోతే ఈ ఎమ్మెల్యే మారుతూ ఇంకో ఎమ్మెల్యే వస్తాడు, అంతేగాని ఆ ఎమ్మెల్యే పాత సరికాట్లు అంత పట్టుకుపోతాడా? అసలు ఎంత దారుణం అంటే